సెల్యూట్ స్వీకరించండి దీపక్ బాబు. బహుశా మీకు నా గురించి వదిన గారు చెప్పినట్లు లేరు. అసలు నేను వదిన గారు ఇద్దరం ఒకే గుడి భజన మండలి సభ్యులం. మేమిద్దరం తరచూ సత్సంగ్ కీర్తనలకు కలిసి వెళ్తుంటాం. అదేమంటే మొదటి పరిచయం మాత్రమే, తర్వాత స్నేహితులమయ్యాం. ఆ తర్వాత మేమిద్దరం కలిసి బీసీ అలా కిట్టి పార్టీలు మొదలయ్యాయి. ఇప్పుడు మా లేడీస్కి చాలా పెద్ద గ్రూప్ ఉంది. ఇలా ఒక్కసారిగా చెప్పకుండా కబురు లేకుండా మీరు చాలా విచిత్రమైన అతిథి. సరే వదిలేండి, ఎలాగో వచ్చారు కదా చెప్పండి, ఎందుకు వచ్చారో. చెబుతాను దీపక్ బాబు, అంత తొందర ఏముంది. ముందు మీరు ఈ డబ్బా పట్టుకోండి. ఏముంది ఇందులో? గిఫ్ట్ ఉంది, తెరిచి చూడండి. మీరు చూస్తే మీకు బాగా నచ్చుతుంది. ఏమిటిది ఈ అర్థలేని జోక్? ఇది జోక్ కాదు, మిరపకాయ, ఘాటైన మిరపకాయ. ఇది పెట్టడానికే వచ్చాం మీ దగ్గరికి. అరే మీరు కూడా ఎందుకు ఇంతగా ఈ నా బీపీ పెంచుతున్నారు? డైరెక్ట్ హార్ట్ అటాక్ న్యూస్ ఇవ్వండి. మీ ఆజ్ఞ శిరోధార్యం. ఇప్పుడు ఇస్తాను వీరికి హార్ట్ అటాక్. తీసి జాగ్రత్తగా చూడండి. చాలా పనికొచ్చే విషయం రాస్తుంది ఇందులో. ఏమైంది? ఏం రాస్తుంది ఇందులో చెప్పండి. వదిన గారు అయితే భావోద్వేగానికి లోనయ్యారు. వదిన గారు పదండి, మీ ఉత్సుకతను నేను శాంతింపజేస్తాను. వదిన గారు ఇందులో ఏం రాసింది అంటే మీ వారిని పోలీస్ ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారని. ఏంది? అది ఎలా సాధ్యం అవుతుంది? విచారకరమైన సంఘటన. ఏం చేస్తాం వదిన గారు, జరిగిపోయింది. అల్లా సాక్షిగా చెప్తున్నా, నీ కాలేజ్ ఘటన గురించి విని నాకింకా నా చెవుల మీదే నమ్మకం రావడం లేదు. నువ్వు కాలేజీకి గుర్రం ఎక్కిపోయినావా? నిజంగానా? ఈ రోజు తర్వాత ఈ కాలేజీలో చదవటం దేవుడు ఎరుగు. ఇందులో కాళ్ళు కూడా పెట్టవు. ఈ సుఖం దుఃఖం రెండు ప్రకృతి ఒళ్ళో దాచిన నిధి లాంటివి. ఆ నిధి తాలూకు తాళం చవి తరచుగా ఆ నిధికి దగ్గరలోనే దొరుకుతుంది. ఏమైంది? నీ ముఖం ఎందుకలా వాలిపోయింది? ఏమీ లేదు. ఇదే తొలి ప్రేమ కథ. ఎవరినైతే నువ్వు ప్రేమిస్తావు వాళ్ళకి నువ్వు బాధ పెట్టలేవు.
సంజును ద్వేషించడమే నీకు గిల్ట్ కలిగిస్తుంది కదా. నేను సంజుని ద్వేషించటం లేదు. సంజుని అస్సలు ద్వేషించను, ఇంకా ఎప్పటికీ చేయలేను కూడా. నాకు తెలుసు తనపై నాకు చాలా కోపం ఉంది. అలిగానని తను చాలా బాధ పెట్టాడు, చాలా హర్ట్ చేశాడు. ఇప్పుడు ఈ నొప్పిని నేను భరించలేను అలీ. నాకు ఇలా అనిపిస్తుంది, ఎవరైనా నా లోపల H2SO4 నింపి బీకర్ పగులుగొట్టినట్టుగా ఉంది. కానీ ఏదేమైనా సరే, అది ఎంత తప్పైనా సరే, జనాలు నన్ను పిచ్చి మూర్ఖపు అమ్మాయి అని అనుకున్నా సరే, కానీ నా జీవిత సత్యం ఇదే. నేను ప్రతిసారి ఊపిరి పీల్చే ముందు సంజు గురించి ఆలోచించేదాన్ని. నా ప్రతి గుండె చప్పుడుకి సంజుని గుర్తు చేసుకున్నాను. నా మొదటి ప్రేమ సంజు, నా చివరి ఆశ కూడా సంజుని. నేను అతని పైన కోపపడచ్చు, మాట్లాడటం మానేయగలను, కొన్ని రోజుల పాటు దూరంగా కూడా ఉండగలను. కానీ అలీ, నేను తనని ఎంత ప్రయత్నించినా తనని ద్వేషించలేను, ఎప్పటికీ చేయలేను. అలీ, చూస్తున్నావు కదా, అద్దం 100 ముక్కలైనా పర్వాలేదు, కానీ ప్రతి ముక్కలోనూ మన రూపమే కనిపిస్తుంది. అలాగే మన గుండె 1000 ముక్కలైనా సరే, అదే ప్రతి ముక్కలో మన తొలి ప్రేమ పరిచయం కనిపిస్తుంది. మన గుండె తొలి ప్రేమ పేరుతోనే మన గుండె దరపడుతుంది, తొలి ప్రేమ జ్ఞాపకాలతో తల్లడిల్లుతుంది. కానీ తొలి ప్రేమ లక్షణమే అంత. ప్రాణం పోతే పోతుంది, కానీ తొలి ప్రేమ చిత్రం మాత్రం పోదు. ఆలీ, నువ్వు ఎప్పుడు అంటావు కదా, ప్రార్థనలో చాలా శక్తి ఉంటుందని, దాని ప్రభావం కూడా ఉంటుందని. అందుకే నేను నా దేవుణ్ణి ప్రార్థిస్తాను, నువ్వు కూడా నీ అల్లాని వేడుకో. అంటే సంజుతో ఏదైనా తప్పు జరగకుండా ఉండాలని. దాంతో నేను అతన్ని ద్వేషించక తప్పదు.